ఊరైతే వచ్చేసామన్నమాట. నా హెయిర్ అయితే ఎలా ఉందనేసి మాత్రం మీరు అనకండి. జర్నీ చేసుకొని వచ్చాం కదా, సో అందుకని చెప్పేసి లిటిల్ బిట్ చెమటలు అయితే పట్టేస్తున్నాయి. అండ్ హెయిర్ కూడా మొత్తం ఎగిరిపోయింది అనమాట. ఓపిక లేదండి, వేడి చూసారా దారుణంగా ఉంది. పాతి ఉన్న చక్రి గారు అయితే వ్రతం కోసం వేరే ఊరు వెళ్ళారనమాట. చక్రి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. నేను ఇక్కడైతే మటన్ వండుతున్నాను అనమాట. ఫస్ట్ నుంచి మా అత్తయ్య మేము వస్తున్నామని చెప్పి తెప్పించి ఉంచింది. సో అందుకని కుక్కర్లో పెట్టేశాను. అది ఇది బంగాళదుంప వండితేనే 8 విజిల్స్, మటన్ వండాలంటే 8 విజిల్స్ కూడా తెలియదు అనమాట. మీకు ఓపెన్ చేశాకైతే పెడతాను, చూపిస్తాను. ఈ ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి. కొంచెం కూడా మనం ఏమాత్రమే జాగ్రత్త లేకుండా ఉంటే మాత్రం వడదెబ్బలు అయితే గట్టిగా తగులుతున్నాయి అనమాట. మా మామయ్య గారికి కూడా ఒంట్లో బాగోలేదు. అలాగా కొంచెం చూసేద్దామని చెప్పేసి చక్రి గారు వచ్చారన్నమాట. నీ యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ అయితే 7 పాయింట్స్ ఉన్నాయి మా మాయకి. అంటే ఊర్లో ఉన్నాను. ఇంకా ఈ మధ్యలో చెరువు పనులు స్టార్ట్ చేసేయడం వల్ల ఫుడ్ అయితే సరిగ్గా తినట్లేదు. 6కి వెళ్ళిపోవడం, 10 వరకు చెరువులో ఉండాలంట ఫుడ్. కొందరు ఎలాగైనా వెళ్తారులే, కాకపోతే ఫుడ్ అస్సలు తినకుండా వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు 12 వరకు. అంటే మా ఊర్లో ఏంటంటే చెరువు నుండి వచ్చాక ఇంట్లో డైరెక్ట్ రావడం, స్నానాలు చేసేసి వస్తారన్నమాట. అంటే వేరే విధంగాలే స్నానాలు చేసేకారు కానీ రారు. వీళ్ళు స్నానాలు చేసేసి అన్నీ చేసేసరికి 12 అవుతుంది. 12 అయ్యేసరికి తినే ఫుడ్ అది కూడా ఎక్కదనమాట. నాకైతే మాత్రం మార్నింగ్ తినకపోతే 12 మరి ఇంకా తిననండి. మరి వీళ్ళకి ఎలా ఉంటుందో. మా మాయ అయితే నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రం తినేవారు కాదు, ఇప్పుడు కూడా అలాగే తినట్లేదు. అందువల్ల ఇన్ఫెక్షన్ అయిపోయింది, బ్లడ్ కూడా చాలా తగ్గిపోయింది. పెట్టారన్నమాట వాచ్. సో ఎవరైనా జాగ్రత్త అండి. ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి. ప్రజెంట్ మొన్న రీసెంట్గా రాజంలో గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి చనిపోయింది, 8th క్లాస్ అమ్మాయి. వడదెబ్బ తగిలే, చాలా బాధాకరమైన విషయం. అందుకే చిన్న చిన్న పిల్లలే కానీ వడదెబ్బ తగిలితే ఎవరైనా ఒకటే. సో జాగ్రత్త, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. నేను కూడా తాగుతున్నానులే అండి. అసలు వాటర్ అంటే మనకు వెళ్ళేది కాదు. ఈ మధ్య కొంచెం గట్టిగా ఎండలు తాగడం వల్ల తాగుతున్నాను అన్నమాట. మటన్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.